హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎలాంటి పప్పులు లేకుండా, పిండి కూడా రుబ్బే పని లేకుండా చాలా ఈజీగా, అసలు రవ్వ కూడా యూజ్ చేయమండి, ఏవి లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 5 నుంచి 10 నిమిషాల్లోపు ఈ వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈవినింగ్ టైం స్నాక్స్లో అయినా పిల్లలకి పెట్టవచ్చు, ఇంకా తెలియకుండా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడైనా ఈ వడలు ఇలా చేసి పెట్టచ్చు అన్నమాట. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 5 బంగాళదుంపలు తీసుకోవాలి. సో వీటిని కుక్కర్లో వేసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ పోసేసుకొని దీన్ని మనం విజిల్స్ ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత తొక్కని ఈ విధంగా ఫిల్అప్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్న ఈ బంగాళదుంపల్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని దీని గ్రేటర్ ఉంటే గ్రేటర్తో తురుముకున్నా తీసుకోవచ్చు, లేదనుకుంటే మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి స్పాచులాతో అయినా ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా స్మాష్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఎక్కువ టైం బంగాళదుంపలు ఉడికించుకున్నాం కదా, ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఎక్కడ పలుకుండకూడదు, ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కారం, మనం 5 ఆలులు తీసుకున్నాం కదా, 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. సో కార్న్ఫ్లోర్ ప్లేస్లో మనం గోధుమ పిండి వేసుకోవచ్చు, లేదా మైదా కూడా వేసుకోవచ్చు. బట్ కార్న్ఫ్లోర్తో అయితే ఇంకా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఇవి కలిసేలా మిక్స్ చేసేసుకోండి. అలాగే మనం వాడుకునే వంట నూనె ఉంటుంది కదా, సన్ఫ్లవర్ ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని చక్కగా బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత కొత్తిమీరని సన్నగా కట్ చేసేసుకొని కొంచెం వేసుకొని చక్కగా ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలా చేతితో కలుపుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న వాటి నుంచి చిన్న చిన్న ముద్దల్లాగా తీసేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా తీసుకోవాలి. కొంచెం మనము చిన్న చిన్న రౌండ్ బాల్స్లా తయారు చేసుకుంటేనే మనం వడలు వేసేటప్పుడు క్రిస్పీగా లోపల వరకు కూడా తొందరగా కుక్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకుందాము. ఆయిల్ అనేది నార్మల్గా హీట్గా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ హీట్గా అవ్వద్దు, ఎందుకంటే మనం వేసిన వెంటనే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక బాల్ని తీసుకుని ఇలా మనం వడ షేప్లో దీన్ని ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లోకి వేసేసుకోవటమే. 1 by 1 ఎన్ని పడితే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు వేసిన వెంటనే మీరు రావట్లేదు అనుకోండి, ఇంకొంచెం కార్న్ఫ్లోర్ సరిపోలేదని అర్థం అనమాట. కొంచెం కార్న్ఫ్లోర్ని వేసేసుకోండి. చాలా చక్కగా వస్తాయండి, హోటల్ స్టైల్లోలా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి చూడటానికి అండ్ తినటానికి కూడా. టేస్ట్ మాత్రం ఆసమ్ అన్నమాట. ఫస్ట్ మీరు ఇందులో వడలు వేసేటప్పుడు రౌండ్గా మళ్ళీ ఒకసారి చేతితో బాగా నీట్ చేసుకొని అప్పుడు వడలా ఒత్తేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. అలా అయితే చాలా చక్కగా వస్తాయన్నమాట. నీట్గా వస్తాయండి వడలు. చాలా చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట. చీటికలో చేసేయచ్చు. ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేదు, రుబ్బే పని లేదనమాట. చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఎంత క్రిస్పీగా ఉన్నాయనేది మీరే చూడండి, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. సో ఈ వడలు తప్పకుండా మీరు ట్రై చేయండి. అనుకోకుండా ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వస్తారనమాట. అలాంటప్పుడు ఏం చేయాలో అస్సలు తోచదు. అలాంటప్పుడు ఇలా వడలు వేసుకొని ఇన్స్టెంట్గా చేసి పెట్టచ్చు అనమాట. పప్పులు నానబెట్టే పని లేదు, రుబ్బే పని లేదు, ఎలాంటి పిండిలు అవసరం లేదు. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఏంటంటే ఈ ఆలు వడ అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంతో టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.